ఇప్పుడు ఇంకోటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుదాం అనుకో. డ్రగ్స్ కేసుకి సంబంధించి ఇప్పుడు రకుల్ ప్రీత్ తమ్ముడిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు A10గా ఉన్నాడు. అంటే కేటీఆర్కి చెక్ పెట్టేందుకు ఆల్రెడీ రకుల్ ప్రీత్తో ఈవెన్ వీళ్ళ లైఫ్లో నాశనం చేశారంటే తీర్మానం అనే గతంలో స్టేట్మెంట్లు ఇవ్వడం కావచ్చు, ఆ ఫోటోలను రివీల్ చేయడం కావచ్చు మనం చూసాము. ఇప్పుడు రకుల్ ప్రీత్ తమ్ముడితో ఒక గేమ్ ఆడబోతున్నారు కేటీఆర్ టార్గెట్గా అంటూ ఇంకొక సెన్సేషనల్ న్యూస్ త్వరలో రాబోతుందనేది ఈవెన్ మీడియా సర్కిల్లో ఒక న్యూస్. దీని గురించి ఒకటమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ రకుల్ ప్రీత్కి సంబంధించిన బంధువులు ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉంటే చట్టపరంగా వాళ్ళ మీద చర్య తీసుకోవడం సరైనది. చర్య తీసుకోవాలి, న్యాయ విశ్లేషణ జరగాల, వాళ్ళ పాత్రను బట్టి వాళ్ళకి శిక్ష పడాలి, అందులో డౌట్ లేదు. కానీ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడిని పట్టుకొని బీఆర్ఎస్ వైపు పోతాము, కేటీఆర్ వైపు పోతాము, అది చేస్తాము ఇది చేస్తాము, అది ప్రజలు గ్రహిస్తారు. అంత సులభంగా అది జరిగేది కాదు. ఇక నువ్వు ఒకళ్ళు 2 పేర్లు చెప్పావు కదా, వాళ్ళ నాయన అన్నాడు ఫలానా, నేను అసలు వాళ్ళని రాజకీయ నాయకులుగా గుర్తించనే లేదు. వాళ్ళ రాజకీయ పరిణతి జీరో, వాళ్ళకి రాజకీయాలలో అనుభవం జీరో, వాళ్ళ రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కాదు. ఏదో ఒక విపరీతమైన పరిస్థితులలో ఏదో గుణగానాలు అవి ఇవి చేసి ఏదో రాజకీయాల్లో వచ్చిన వాళ్ళు తప్ప ఎన్నడమ్మా ఏ సంస్థలో ఏ ఇన్స్టిట్యూషన్లో వాళ్ళు పనిచేశారు చెప్పండి ఒక మాట. నువ్వు రాజకీయ కార్యకర్తగా ఎదగాలంటే ఎక్కడి నుంచి ఎదగాలమ్మా? చిన్నప్పటి నుంచి ఎదగాలి కదా. కార్యకర్తగా ఎదగడం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము మమ్మల్ని అన్నా లేకపోతే ఇంకెవరినైనా తీసుకుంటే మాకు ఒక చరిత్ర ఉందమ్మా. విద్యార్థి దశ నుంచే ఒక లెఫ్టిస్ట్ భావజాలం కన్నటువంటి ఒక సంస్థలో మొదటి నుంచి పనిచేసినది మేము. విద్యాభ్యాసము వీళ్ళ నుంచి మొదలెట్టినాం. సో అట్లాంటి వ్యవస్థకు వీళ్ళకి పోలిక చాలా తక్కువ. రెండోది ఏంటంటే విక్టిమైజేషన్ని తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఓకే, అన్ని మర్చిపోతారు. అంటే కేసీఆర్ చేసిన దుష్పరిపాలన కూడా మర్చిపోతారు. ఒకవేళ వీళ్ళు కనుక కేసీఆర్ కుటుంబాన్నో లేకపోతే వ్యక్తిగతంగా కేసీఆర్ను విక్టిమైజ్ చేయడానికని ప్రయత్నం అంటూ చేస్తే మాత్రం దానివల్ల దుష్పరిణామాలు ఉంటాయి తప్ప సత్పరిణామాలు ఉండవు. ఒక రకంగా కేసీఆర్ నెత్తి మీద పాలు పోసినట్టే. అట్లా విక్టిమైజేషన్ చేసినా, అట్లా ఆయన స్కేప్ గోడ్ చేయాలని ట్రై చేసినా, చేజ్ చేసినా అట్లాంటి వాటిని యాక్సెప్ట్ చేయరు. ఇందిరాగాంధీ మీద ఎన్నో ఆరోపణలు చేసినారమ్మా, శాఖ కమిషన్ పెట్టారు, అన్ని పెట్టినారు. ఇందిరాగాంధీని ఇట్లనే చేస్తే ఏమైందమ్మా, 1980లో అంతకంటే అత్యధికమైన మెజారిటీతో మళ్ళా గెలిచి పవర్లోకి వచ్చింది విత్ ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ 5 years. అట్లా ఈవెన్ కరెంట్ విషయంలో కూడా కొంచెం అత్యుత్సాహం చూపెట్టబోతే సుప్రీంకి వెళ్ళేసి చైర్మన్ మార్చే ఇప్పుడు పొజిషన్ ఇది మనం చూడడం జరిగింది. అది సరే, అదొక సాడ్ ఈవెంట్. సరే జరిగిపోయింది. మొత్తానికి సుప్రీంకోర్టు ప్రివైల్డ్ వెరీ రైట్లీ అండ్ వెరీ కరెక్ట్లీ. దే ఇంటర్వెన్డ్ అండ్ దే హావ్ సెట్ రైట్ థింగ్స్. కాబట్టి ఈ దేశంలో న్యాయ వ్యవస్థ చాలా క్రియాశీలకంగా ఉంటుంది. న్యాయ వ్యవస్థ చాలా జవాబుదారీతనంతో ఉంటుంది. బ్రహ్మాండమైనటువంటి సందర్భాలలో బ్రహ్మాండంగా ప్రవర్తిస్తుంది. కాబట్టి రాజకీయ నాయకులు వాళ్ళు ఆడినట్టు ఆటలు సాగవమ్మా. ఓకే, అంటే లాస్ట్ ఇంకా ఒక క్వశ్చన్ సార్. ఏంటంటే మొన్న చైర్మన్ మన స్పీకర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆల్రెడీ 10 మంది వెళ్ళిపోయారు, ఉన్న దాంట్లో ఇంకో 10 మంది రాలేదు, ఇంకా 10 మంది కూడా జంప్ అవ్వడానికి రెడీగా ఉన్నారు అనేసి అంటారు. వాళ్ళు పదే స్టేట్మెంట్, ఒక 4 అంటే కేసీఆర్ హరీష్తో ఇంకొక ఎవరో ఒకరు గెలిచిన వాళ్ళు ఒక్కరు ఉంటారు అనేసి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. నిజంగా ఆయన వెంట ఒక 4 వీళ్ళు తప్పితే ఇంకా ఏ ఎమ్మెల్యే గెలిచిన ఎమ్మెల్యే ఉండరంటారా మీ అనుభవం ప్రకారం? ఏమో నాకు తెలియదు అసలు. అంటే వాళ్ళ పార్టీలో కమిట్మెంట్ తక్కువ. బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలందరూ కమర్షియల్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, కోట్లాధిపతులు, కోట్లకు పడగలెత్తిన వాళ్ళు ఉన్నారు, బిజినెస్ మెన్ ఉన్నారు. వాళ్ళు సహజంగా ఉన్నటువంటి రాజకీయాలతో ముడిపడి ఉండి రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, రాజకీయం మీద కొంత మక్కువ, ప్రేమాభిమానాలు, సేవాభావంతో వచ్చిన వాళ్ళు ఉంటారు. కేవలం కమర్షియల్ ఇంట్రెస్ట్ల కోసం కేసీఆర్ దగ్గర, కేటీఆర్ దగ్గర టికెట్లు కొనుక్కున్న వాళ్ళు ధర ఎక్కువ వస్తే అమ్ముకుంటారు, పోతారు. సో అట్ట జరుగుద్దేమో కానీ దానివల్ల ఒరిగేది ఏముండదు. కాకపోతే ఒక్కటి మాత్రం ఉంది, కేసీఆర్కు మొన్న జరిగిన ఎన్నికలు చక్కటి గుణపాఠము. మళ్ళీ అవకాశం అంటూ వస్తే బీఆర్ఎస్కి ఇట్లా మాత్రం ఉండదు. బీఆర్ఎస్ యొక్క పనితీరులో కానీ, తర్వాత వాళ్ళ ఆలోచన సరళిలో కానీ చాలా గణనీయమైన మార్పు అంటే అయితే వస్తుంది. ఆ అవకాశం అయితే ఉంది. ఈవెన్ నిన్న జరిగిన దాంట్లో అంటే పటాన్చెరు సభ్యులతోటి హరీష్ రావు గారు మీటింగ్ పెట్టినప్పుడు కండువా మారింది. అంటే బీఆర్ఎస్ కండువా మొన్నటిదాకా ఉండి ఇప్పుడు టీఆర్ఎస్ గుర్తుతోటి మళ్ళీ పార్టీ మార్చబోతున్నారు. ఆ మార్పుతోనే మళ్ళీ పునర్వైభవం వస్తుంది అని ఒక విశ్వాసాన్ని చాలా మంది క్యాడర్ వ్యక్తం చేస్తున్నారు. నిజంగా గుర్తుతోటి అంత ఉంటుందంటారా? అంత అవుతుంది. ఒకటి ఏంటంటే ఆనాడు
కొద్దిగా వాళ్ళు పార్టీ మార్చుకుంటే పేరు మార్చుకుంటే బాగుండే అనేటువంటి నాణ్యత మాట్లాడిన కనుక పేరు మార్చడం జరిగింది. ఇంతకాలం గడిచిపోయింది. ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ల మధ్య వ్యత్యాసం ఏం లేదు. వాళ్ళే గవాళ్ళే లీడర్లు, గవాళ్ళే వ్యవస్థ ఉంటుంది. కాబట్టి వీళ్ళు గణనీయంగా వీళ్ళ ఆలోచన సరళిని మార్చుకోవాలి, రాజకీయ విధానాలు మార్చుకోవాలి, పార్టీని పునర్నిర్మించాలి, పార్టీ యొక్క ఆలోచన సరళి లోపల ఒక ఇన్క్లూజివ్ డెమోక్రటిక్ వే అనేది ఉండాలి. ఇంతకుముందులాగా ఓన్లీ దొర చెప్తాడు, మిగతా వాళ్ళందరూ వింటారు, బాంచన్ దొర అనే పరిస్థితి ఉంటే వాళ్ళ పరిస్థితి దారుణంగా అవుతుంది. కొంత వాళ్ళు సంస్కరించుకున్నారనుకోండి వాళ్ళ పార్టీని, డెఫినెట్లీ దే విల్ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. మారిందంటారు ఇప్పటికైనా కేసీఆర్? అది మనం పంచాంగాలు చూడాలి. నాకు తెలిసి గుణపాఠం నేర్చుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. ప్రతిసారి కింద పడ్డప్పుడల్లా ప్రతిసారి ఒక ఉవ్వెత్తిన కిరటంలాగా పైకి వచ్చినాడు. గత తెలంగాణ ఉద్యమంలో చరిత్రలో కనుక చూసినా, లేదా ఆయన నిజ జీవితంలో చూసినా, ఆయన మొట్టమొదటిసారి వాళ్ళ ఓన్ రాజకీయ గురువు ఏ మదన్ మోహన్తో 1983లో ఇన్ సెన్స్ ఆయన ఓడితూ వచ్చిన వ్యక్తి తర్వాత ఆయననే ఓడగొట్టేసేసి ఈయన మొత్తం సిద్దిపేటను కబ్జా చేసుకున్నాడు. సో ఈ రకంగా రకరకాలుగా జరుగుతాయమ్మా. ఓకే, థ్యాంక్ యూ శరత్ గారు. నిజంగా అనేక అంశాలకు సంబంధించి మీరు లోతైన విశ్లేషణ, అంటే ప్రజల విశ్లేషణ, మీ విశ్లేషణ కాదు, నిజంగా చెప్పాలంటే ప్రజల విశ్లేషణని చాలా అద్భుతంగా అందించారు. మీకు ధన్యవాదాలు. రైట్. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.